నమస్తే అండి. దిస్ ఈజ్ గంగాధర్ పిడుగు, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గురు అండ్ మైండ్ మేనేజ్మెంట్ కోచ్ త్రూ స్పిరిచువల్ వే. ఈ మెడిటేషన్ ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం. మీరు ప్రశాంతంగా ఒక చోట ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. మీరు హెడ్సెట్ ఉపయోగించండి. ఇది మీ జీవితంలో అన్నిటికన్నా విలువైన సమయం. దీనికన్నా ఏది మీకు ఎక్కువ కాదు. ఇదే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీ దగ్గరికి చేర్చేది. మీరు కింద కూర్చున్నా, చైర్లో కూర్చున్నా వెన్నుముక నిటారుగా ఉంచండి. వెన్నుముక ఎప్పుడైతే నిటారుగా ఉంటుందో మన బాడీలో చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఆ విశ్వశక్తిని మన శరీరంలో ప్రతి అణువణువుకి కూడా అందిస్తాయి. కళ్ళు మూసుకోండి. రెడీ, 3, 2, 1. నేను చెప్పే మాటల మీదే మీ దృష్టి పెట్టండి. మిగిలిన ఏ ఆలోచన వచ్చినా రానివ్వండి, పోనివ్వండి. ఒకసారి మీరు మీ ముక్కు ద్వారా నెమ్మదిగా ఊపిరి తీసుకోండి. ఆస్వాదిస్తూ ఆగండి, ఆపండి, ఆపండి. నెమ్మదిగా నోటి ద్వారా వదలండి. నెమ్మదిగా నోటి ద్వారా వదలండి. మళ్ళీ ఒకసారి ముక్కు ద్వారా తీసుకోండి. ఆపండి, ఆపండి. నెమ్మదిగా నోటి ద్వారా వదలండి. నేను చెప్పే మాటల మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి. ఇది అత్యంత విలువైన సమయం. దీనికన్నా మీ జీవితంలో ఏది ఎక్కువ కాదు. ఇదే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీకు చేర్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఐశ్వర్యాన్ని ఇచ్చేది. ఈ మెడిటేషన్ మీ మైండ్, బాడీ, సోల్ని ఒక్క లైన్లోకి తీసుకొస్తుంది. అప్పుడు మీరు ఇచ్చే చాంటింగ్కి అమితమైన శక్తి వస్తుంది. అన్నీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ జీవితంలో మీరు ఉన్నారు, దాన్ని మీరు ఆస్వాదిస్తారు. నేను చెప్పే ప్రతి మాట వినండి. ప్రశాంతంగా మీరు కూర్చున్నప్పుడు ఆ విశ్వశక్తి మీ క్రౌన్ చక్ర, మీ తల మీద ఒకసారి మీరు ఆస్వాదించండి. తల మీద నుంచి మీకు ఆ విశ్వశక్తి మీ బ్రెయిన్లో ప్రతి 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 భాగానికి, బ్రెయిన్లో ఉన్న ప్రతి భాగానికి ఆ విశ్వశక్తి ప్రసరించబడుతుంది. మీ చెవులకి, మీ పెదవులకి, మీ నాలుగుకి, మీ కంఠానికి, మీ ముక్కుకి, ప్రతి భాగం, కొంచెం కిందకి మీ మెడకి, భుజాలకి, మోచేతులకి, అలాగే మీ చేతిలో ప్రతి వేలికి కూడా, వేలు చివరి వరకు కూడా మీ గోర్లతో సహా ఆ విశ్వశక్తి ప్రసరించబడుతుంది. అలాగే మీ గుండెకి, వెనకాల వీపుకి, మీ పొట్టకి, మీకు లోపడున్న ప్రతి ఆర్గాన్కి కూడా, కాళ్ళకి, మోకాళ్ళకి, అరికాళ్ళకి, అరికాలి గోళ్ళకి, సంపూర్ణంగా మీ శరీరం మొత్తం కూడా ఆ విశ్వశక్తితో పునీతమైంది. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు, సంపూర్ణ ఆరోగ్యవంతులు. ప్రతి ఆర్గాను కూడా మీకు ఎంతో బలంగా, దృఢంగా పనిచేస్తుంది. అత్యంత శక్తివంతులు మీరు, అత్యంత శక్తివంతులు. మీ అణువణువు కూడా కృతజ్ఞత భావంతో నిండిపోవాలి. మీ కన్న తల్లిదండ్రుల మీద, మీరు పీల్చే గాలి మీద, మీరు తాగే నీటి మీద, మీరు తినే తిండి మీద, మీరు నడిచే నేల మీద, మీకు వెలుగునిచ్చే సూర్యుడి మీద, వెన్నెలిచ్చే చంద్రుడి మీద, వర్షం ఇచ్చే ఆకాశం మీద,
మీకు వెచ్చదనాన్ని ఇచ్చే అగ్ని మీద ప్రతిదీ కూడా మీ కృతజ్ఞత భావన చూపండి. కృతజ్ఞత మీ అణువు పొంగిపోవాలి, హృదయం ఉప్పొంగిపోవాలి. నా మాటలు మాత్రమే మీరు వినండి. మిమ్మల్ని మీ స్నేహితులు నమ్మకపోవచ్చు, మీ బంధువులు నమ్మకపోవచ్చు, మీ కుటుంబ సభ్యులు నమ్మకపోవచ్చు, కానీ ఆ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని నమ్ముతాడు. మీకు ఎప్పుడు అవకాశాలను ఇస్తాడు. మిమ్మల్ని ఉన్నతంగా ఉంచాలని కోరుకుంటాడు. ఎందుకంటే మనం అందరం కూడా ఆ భగవంతుని యొక్క ఆ సోల్లో ఒక భాగం. ఎప్పుడు సంతోషంగా ఉండండి, కృతజ్ఞతతో ఉండండి. మీ మనసు ఎప్పుడు సంతోషంతో నిండుతుందో, సంతోషమైన ఫ్రీక్వెన్సీలో మీరు ఉంటారో, ఆ ఫ్రీక్వెన్సీలో అన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి. డబ్బు కావచ్చు, కుటుంబ బంధాలు కావచ్చు, పాజిటివిటీ, ఏదైనా ప్రతిదీ కూడా హై ఫ్రీక్వెన్సీ ఉన్నాయన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి. నమ్మండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క అరోమా, బాడీ నుంచి వచ్చే స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఐరిడ్ ప్రతి వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది. మన చేతి వేలిముద్రలు ప్రతి వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది. అందరూ అద్భుతాలే, కానీ కొంతమందే ఎందుకు అందులో మీరు కూడా ఉండండి మిత్రమా. ఈ విశ్వశక్తిని, ఈ కృతజ్ఞతా భావంతో విశ్వశక్తిని ఆహ్వానించండి, ఆకర్షించండి, ఆస్వాదించండి. ఎల్లప్పుడూ ఈ విశ్వశక్తి మీకు తోడుగా ఉంటుంది, మీ లోన ఉంటుంది, మీ చుట్టూ ఉంటుంది. ధైర్యంగా ఉండండి మిత్రమా, ధైర్యంగా ఉండండి. మనం అందరం కూడా ఆ దేవుని యొక్క ఆత్మలో భాగాలమే. నిన్ను ఎప్పుడు తక్కువగా చూసే మాటల్ని పట్టించుకోవద్దు. వారితో కూడా ప్రేమగానే ఉండు మిత్రమా, వారితో ప్రేమగానే ఉండు. ఆ మాటలను పట్టించుకోవద్దు. నిన్ను తక్కువ చేయాలని చూసే ఏ మాటలు కూడా నీ హృదయ లోతుల్లోకి తీసుకోవద్దు. జరిగే ప్రతి సంఘటన, నీ కంటి ముందు జరిగే ప్రతి సంఘటనని డైరెక్ట్గా నీ హృదయంలోకి తీసుకోవద్దు మిత్రమా. ఎందుకంటే మధ్యలో నీకు ఆ విశ్వశక్తి తోడుగా ఉంది. నువ్వు ఏదైతే మంచినీటిని ఫిల్టర్ చేసి తాగుతావో అలాగే నీ సంఘటనని కూడా నువ్వు డైరెక్ట్గా తీసుకోవద్దు మిత్రమా. ఆ విశ్వశక్తి నీకు ఫిల్టర్ చేసిస్తుంది. వెయిట్ చేయి, ఓపికతో ఉండు. ఎవరి మాటలు నువ్వు పట్టించుకోవద్దు. ఎప్పుడు కూడా సంతోషాన్ని కోల్పోవద్దు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆ విశ్వశక్తి మీకు తోడుగా ఉంటుంది. సంతోషం నిండా మీరే ఉండాలి, మీ నిండా సంతోషం ఉండాలి, హృదయం ఉప్పొంగిపోవాలి. జాయ్ఫుల్ పాజిటివిటీ మీ హృదయం మొత్తం నిండిపోవాలి. మిత్రమా, అవే సంఘటనలు నీకు ఎదురవుతాయి, అవే జాయ్లో నువ్వు మునిగిపోతావు. నిండైన ఆత్మవిశ్వాసంతో నీ యొక్క రోజుని ప్రారంభించు మిత్రమా. విజయం నీదే. ఓం శాంతి.